విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బీఎస్కే రంగారావు పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రంగారావు ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం అప్పలనాయుడు ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం రంగారావు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 21,50,48,558 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం అప్పలనాయుడు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 7,56,84,416 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రంగారావు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 5,70,00,000 ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం అప్పలనాయుడు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 18,97,089 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రంగారావుపై ఒక కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం అప్పలనాయుడుపై ఒక కేసు ఉన్నట్టు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో రంగారావు అతని ఆస్తులు 31.62% పెరిగినట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో అప్పలనాయుడు ఆస్తులు 31.32% పెరిగినట్లు పేర్కొన్నారు. రంగారావు బొబ్బిలి రాజస్థుల వంశానికి చెందిన ఇతను కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తదుపరి 2009 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి మూడోసారి విజయం సాధించారు. 2016లో తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఇతను 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అప్పలనాయుడు 83, 85, 94 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తదుపరి కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున మరోసారి ఎన్నికయ్యారు. తాజాగా 4వసారి తన విజయాన్ని నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.